హలో గైస్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేశారని నేను అనుకుంటున్నాను. బిగ్ బాస్ నామినేషన్ ప్రాసెస్లో సంజనకు శ్రీజకు మాత్రం గట్టిగా పడుతుంది. శ్రీజని ఘోరంగా అవమానిస్తారేమో అని నాకు అనిపించింది. శ్రీజ చాలా నిజంగా ఒక జెన్యున్ పర్సన్ లాగా అనిపిస్తుంది. ఆ అమ్మాయిని చూస్తే అరుస్తుంటుంది కానీ నాకైతే చాలా మంచిగా చాలా మంచిగా అనిపిస్తుంటుంది. ఒకసారి ఇరిటేషన్ ఉంటుంది కానీ ఆమె వాయిస్ అంత అని ఆమె క్లారిటీగా చెప్పేసింది. నామినేషన్లో శ్రీజని వేయాలనుకుంటారు, శ్రీజని వేస్తారు. వాళ్ళందరూ కలిసి శ్రీజని వేయాలనుకుంటారు, కామనర్స్ని నామినేషన్ చేయాలనుకుంటారు, కామనర్స్ని నామినేషన్ చేస్తారు. అది ఓకే. కానీ శ్రీజ ఫుల్ ఏడుస్తుంది. అందరూ నీ నోరు అస్సలు నువ్వు మాట్లాడితే అస్సలు నచ్చదు, ఎంత ఘోరంగా మాట్లాడుతావు, ఘోరంగా అరుస్తూనే ఉంటావు. భరణి గారు అందరూ అదే మాట్లాడతారు, నువ్వు అరుస్తే నాకు అస్సలు నచ్చదు అని మాట్లాడతారు. పాపం అనిపించింది ఆ విషయంలో అయితే, కొంచెం పాపం అనిపించిందిలే కానీ ఓకే. నిజంగా కొంచెం అరుపు ఒక్కొక్కసారి ఇరిటేషన్ అనిపిస్తుంటుందిలే కానీ ఓకే. నైస్ అమ్మాయి, నిజంగా చాలా మంచిగా ఉంటుంది. జెన్యున్ అమ్మాయి అనిపిస్తుంది నాకైతే శ్రీజని చూస్తుంటే. అగ్ని పరీక్షలో ఆడినంత మాత్రం శ్రీజ ఈడ ఆడతలేదు, ఏమైందో తెలియదు. అగ్ని పరీక్షలో చిచ్చరబడిలాగా సూపర్ ఆడింది. ఈడికి వచ్చినాక ఎందుకు ఏమైందో నాకైతే ఇప్పుడు కూడా ఒక డౌట్ అనిపిస్తుంది. అగ్ని పరీక్షలు ఎందుకు ఆడింది? ఓకే, ఒకరోజు వచ్చినాక ఈమె సెలబ్రిటీస్ అయిపోయినరు, ఆడకుండా ఏం కాదు, ఎప్పుడు ఎలిమినేట్ అయినా ఏం కాదా అని అనుకుంటుందా? ఎందుకు అంత మంచిగా ఆడతలేదు, ఎందుకు అంత మంచిగా ఫైట్ ఇస్తలేదు అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. శ్రీజ గేమ్ ఎలా ఆడిందో కూడా కామెంట్ చేయండి. శ్రీజని నామినేషన్ చేస్తే డిమాండ్ సేవ్ చేయడం కరెక్టే కాదా కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.